ఈ దిన వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి పేరట మీరు దేవుణ్ణి అడిగినట్లయితే మీరు దేనినైతే అడుగుతారో వాటిని దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకునని దేవుడు సెలవిచ్చాడు. మీరు ఫలించి ఫలము పొందినట్లు ఆ ఫలములో నిలిచి ఉండినట్లు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని నియమించి ఉన్నాడు. కాబట్టి ఆయనను అడగండి, మీ ప్రతి అవసరతలు దేవుడు తన మహిమలో తీరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎలాంటి అవసరతలతో మీరు బాధపడుతూ ఉన్నారో, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల చేత మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎలాంటి ఆరోగ్యం కొరకు మీరు ఆశపడుతూ ఉన్నారో, ఈరోజే దేవుడు వాటన్నిటినీ తప్పకుండా మీకు అనుగ్రహించి మీరు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు మీకు తోడుగా ఉండి మీ ఫలము నిలిచి ఉండేలా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను తప్పకుండా నేను ఇస్తానని సెలవిచ్చిన దేవుడు, మీరు ఇచ్చే దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు వందనాలు. దేవానికి స్తోత్రం వేసి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అడిగి మీ నుండి ప్రతిదీ పొందుకునేటకు సహాయమును చేయండి. ఏ విషయాల కోసమైతే చాలా రోజులు నేను అడుగుతూ ఉన్నారో వాటన్నిటిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. దేవ, ప్రతి ఒక్కరు ఫలించి దేవ వారి ఫలము నిలిచి ఉండేలా చేసి వారిని ఆశీర్వదించి నీ సన్నిధి చేత నింపి అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఆర్థిక పరంగా ఉన్న ప్రతి అవసరతలు తీర్చండి. ఆరోగ్యపరంగా ఉన్న ప్రతి అవసరతలు తీర్చండి. దేవా, ఏ సమస్యల చేత వారు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ మీరు తీర్చి అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అవసరతలు తప్పక తీర్చి ఉన్నాడు.